హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి. సో, అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళకి అందంగా కనిపించాలని ఉంటుంది. ముఖ్యంగా అందానికి సంబంధించి ప్రథమ పాత్ర పోషిస్తుంది అనొచ్చు జుట్టు. జుట్టు రాలే సమస్య నుంచి ఎలా బయటపడాలి? జుట్టు రాలే సమస్య అసలు ఎందుకొస్తుంది? అనే డౌట్స్ మనకి రావచ్చు. చాలా కారణాలుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఏమిటంటే డాండ్రఫ్ ఉంటే కంపల్సరీ జుట్టు రాలుతుంది. లేదా మీ ఇంట్లో మీ ఫాదర్స్‌కి, మీ మదర్‌కి లేకపోతే ఎవరికైనా బట్టతల ప్రాబ్లమ్ ఉంటే తప్పకుండా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. జుట్టు రాలే సమస్య 100% ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఐరన్ డెఫిషియన్సీ ఉంటే తప్పకుండా జుట్టు రాలుతుంది. ఇంకొకటి అమ్మాయిల్లో మెన్సెస్ ప్రాబ్లమ్ అంటే మంత్లీ రావటం అనేది మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్‌గా వస్తే కూడా జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఇక ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ అనొచ్చు. మా తల్లులకి అంటే పాలిచ్చే తల్లులకు కూడా జుట్టు రాలుతుంది. సో, ఇవి ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వైస్‌గా మనం మెడిసిన్ వాడాలి. అయితేనే ఆ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడతాం. అటు ఆయుర్వేదిక్ కానీ, ఇటు అలోపతి కానీ. మీకు ఏది పడితే అది మీకు రెగ్యులర్‌గా మీరు ఏది వాడుతుంటే అది డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇక అలా కాదు నార్మల్‌గానే నాకు డాండ్రఫ్ వస్తుంది. లేదా నార్మల్‌గానే నేను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. లేదా నాకు నిద్రలేమి సమస్య ఉంది. ఇలాంటి విషయాలకు కూడా జుట్టు రాలుతుంది. కామన్‌గా మనకి మామూలుగా ఇంట్లో కాస్త జుట్టు రాలుతుంది అంటే మనం వాడే చిట్కాల్లో ప్రథమంగా వాడాల్సిన చిట్కా ఏంటి అంటే మెంతి కూర. సో, ఈ మెంతి కూరని ఒక కట్ట తీసుకోండి. ఒక కట్ట తీసుకొని ఇందులో పెరుగు, నిమ్మరసం, ఇంతే సరిపోతుంది. అంటే పెరుగుని, నిమ్మరసాన్ని కలిపి వాడటం వలన ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అంటే డాండ్రఫ్ వల్ల చాలా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు పెరుగు, నిమ్మరసం, మెంతికూర ఫ్రెష్ మెంతికూర కాడలు తీసేసి మీరు అంటే కడుపులోకి అంటే ఆహారంగా వండుకుంటే తప్పకుండా కాడలు కూడా వేయండి. వేరు లాంటివి తీసేసి కాడలు కూడా వేయండి. ఏదైనా మెంతికూర కానీ, కొత్తిమీర కానీ ఇలాంటివి ఏ ఆకుకూరలైనా మరీ కాడలతో సహా తీసేసి ఓన్లీ ఆకుకూరనే వాడుతూ ఉంటారు చాలామంది. కానీ అది చాలా తప్పు. కాడల్లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి. తప్పకుండా వాడండి. కాకపోతే జుట్టుకి పట్టించాలి అన్నప్పుడు కాడల్ని తీసేసి ఓన్లీ మెంతి కూరని మాత్రమే తీసుకొని నిమ్మరసం ఒక 2 స్పూన్లు నిమ్మరసం వేయాలి. పెరుగు తగినంత అంటే మనం స్టిక్ చేసుకోవాలంటే హెయిర్ ప్యాక్‌గా వేసుకుంటున్నాము. కారకుండా ఉండే అంత మాదిరిగా దాంట్లో వేసుకొని బాగా మిక్సీ చేసుకొని చక్కగా వీలైతే గోరింటాకు, వీలు కాకపోతే మెంతి కూరతోనే ప్యాక్ వేసుకోవచ్చు. మీకు డాండ్రఫ్ అట్ ద సేమ్ టైమ్ డ్రై హెయిర్ అంటే జుట్టు తెల్లబడిపోవటం లాంటి సమస్య ఉంటే కాస్త గోరింటాకు పొడి కూడా దాంట్లో కలుపుకోవచ్చు. అది ఆప్షనల్. దానికి సంబంధించి వేరే వీడియోలో మనం తెలుసుకుందాము. గోరింటాకుతో ఎలా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి, లాంగ్ లైఫ్ మనకి హెయిర్ కలర్‌గా ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను ఒక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మాత్రం జుట్టు రాలే సమస్యకి సంబంధించి మాత్రమే. మీరు జుట్టు రాలే సమస్య ఉంది మీకు, మెంతి కూరని ఆహారంలో తప్పకుండా తీసుకోండి. రోజు పాలు తాగండి. బెల్లానికి సంబంధించిన వస్తువులు రెగ్యులర్‌గా తినండి. తింటూ మీరు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ హెయిర్ ప్యాక్ కనీసం వారంలో 2 టైమ్స్ అన్నా వేసుకోవాలి అట్‌లీస్ట్. వారానికి 2 సార్లు మరి ఎన్ని రోజులు వేసుకోవాలి? అంటే మీకు రెగ్యులర్‌గా వాడొచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. అట్‌లీస్ట్ ఒక 10 సార్లన్నా వేసుకోవాలి.
10 సార్లన్నా వేసుకోవాలి. ఇలా 10 సార్లన్నా వేసుకోవటం వలన హెయిర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్‌గా దూరమవుతాయి. జుట్టు రాలటం కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్నీ ఉంటాయి. ఇక పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలామంది. ఆ పేలకు సంబంధించి కొంచెం స్కల్ అనేది పాడయ్యి పుండ్లు లాంటివి పడతాయి. అలాంటప్పుడు ఈ నిమ్మరసాన్ని స్కిప్ చేయడమే మంచిది. ఓన్లీ పెరుగు మెంతి కూరతోనే వాడండి. లేదు మాకు ఓన్లీ డాండ్రఫ్ ప్రాబ్లమే ఉంది, హెయిర్ లాస్ అవుతుంది అంటే ఇవి 3 కలుపుకోవాలి, స్టిక్ అవ్వాలి. ఎంత మోతాదులో కలపాలి అంటే అది కారకుండా ఉండే అంత మోతాదులో, వాటర్ని అస్సలు యాడ్ చేయకుండా ఓన్లీ పెరుగు మాత్రమే యాడ్ చేసుకొని ఇవి కలుపుకొని హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. అబ్బాయిలు వేసుకోవచ్చు, అమ్మాయిలు వేసుకోవచ్చు. దీనికి అమ్మాయిలే వేసుకోవాలి అనే రూల్ ఏం లేదు. ఓకేనా? ఎవరికి హెయిర్ లాస్ అవుతుంటే వాళ్ళు వేసుకోవచ్చు. నేను ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, అంటే మనకి హెరిడిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇవాళ రేపు చాలా మెడిసిన్స్ వచ్చాయి, చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. ముందు జాగ్రత్త అంటే 1, 2 జుట్టు మనకి రెగ్యులర్గా ఒక 10 వెంట్రుకల దాకా ఊడితే పర్వాలేదండి. బాగా ఇంతింత ఊడిపోతుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేసామంటే చాలా ఊడిపోయే సమస్య అనేది ఉంటుంది. సో అలా ఊడకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీరు రెగ్యులర్గా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ కూడా వేసుకోవాలి. నచ్చింది కదా ఈ వీడియో? యూస్ఫుల్ అనిపిస్తుంది కదా? సో తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ యూస్ఫుల్ కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.